హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి ఎడిటింగ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను వచ్చేసి ఎయిట్ యాప్ తీసుకొచ్చిన. మీరైతే వీడియో చూస్తే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పటి నుంచి అయితే మన వీడియోస్లో టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి చెప్తున్నా. ఫ్యూచర్లో ఇంకా చెప్పబోతున్నా, ఎందుకంటే రోజు ఎడిటింగ్ అంటే కొంతమంది బోరింగ్గా ఉంది. అందుకోసం అయితే నేను ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి వీడియోలు ఈ మధ్య చేస్తాను. అందుకోసం అయితే మీరైతే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని రెడీగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే చాలా యూస్ఫుల్ వీడియో. మీరు వచ్చేసి అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. అందుకోసం అయితే మీరు వీడియో స్కిప్ చేయకండి, ఏమాత్రం అయితే వీడియో స్కిప్ చేయకండి. ఎందుకంటే దీనిలో వచ్చేసి టిప్స్ ఉంటాయి, చిన్న టిప్స్ మిస్ అయితే మీకైతే వీడియో ఏమాత్రం అర్థం కాదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. అలాగే ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలంటే కింద జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకొని నాతో మాట్లాడుతున్న పర్సనల్ నెంబర్ అనేది అయితే మెంబర్షిప్లో ఉంటుంది. ఒక నుంచి ఇదంతా ఎక్కువ అనుకున్నాను, ఇదంతా వదిలేసి మన వీడియో స్టార్ట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి ఎడిటింగ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను వచ్చేసి అయితే లైట్రూమ్లో ఫేస్ క్లీన్ అండ్ బ్యాక్గ్రౌండ్ రిటచ్ వచ్చేసి ఎలా చేయాలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే బ్యాక్గ్రౌండ్ రిటచ్ అయితే ఎంత క్లియర్ వచ్చిందో మీకైతే ఇక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. దీని ఒరిజినల్ పిక్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఒరిజినల్ పిక్ వచ్చేసి ఇది అండ్ ఎడిటెడ్ పిక్ వచ్చేసి ఇది. ఇలా క్లీన్గా అండ్ రిటచ్ ఎలా చేయాలని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. అలాగే దీంట్లో వచ్చేసి అయితే మీరు మీ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్లో అయిపోయిన వస్తే బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా బ్లర్ చేయాలో ఆల్రెడీ ఒక వీడియో చేసిన. ఆ వీడియో లింక్ వచ్చి మీరు ఐకార్డ్లో ఇస్తే కింద లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాం. మీరైతే ఆంజల్ చూసి బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ చేసుకొని మీరైతే ఈ రిటచ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మీరైతే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే మీరైతే ఈ వీడియో చూసేటప్పుడు మీ మధ్యలో ఉన్న యాడ్స్ వచ్చినాయి అనుకో, ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. ఒక 2 seconds యాడ్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏం కాదు. ప్లీజ్ మీరైతే యాడ్ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే యాడ్ మీరైతే స్కిప్ చేసారనుకో నాకైతే రెవెన్యూ అనేది అయితే తక్కువ జనరేట్ అవుతుంది. అందుకోసం మీరు యాడ్ అయితే స్కిప్ చేయకుండా ఎక్కువసేపు చూసారనుకో నాకైతే రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. దానికి రెవెన్యూ అనేది వస్తుంది, ఎక్కువ జనరేట్ అవుతుంది కాదు. అది మీరు యాడ్ స్కిప్ చేస్తే రెవెన్యూ అనేది అయితే రాదు. అందుకోసం అయితే మీరైతే మీకోసం నేను మంచి ఎడిట్లు తీసుకొచ్చినాను కాబట్టి మీరైతే యాడ్ స్కిప్ చేయకుండా చూడండి. మీ నుంచి నేను కోరుకునేది అది మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. ఎవరికైనా మనీ పేడ్ ఎడిటింగ్ కావాలనుకుంటే నాకైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ వచ్చేసి నేనే. ఆ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేస్తే నేనైతే మనీ పేడ్ ఎడిటింగ్ అనేది అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఓన్లీ మనీ పేడ్ ఎడిటింగ్. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మహి ఎడిట్లో ఓవర్ మహి అని వస్తుంది, లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మహేష్ గుంటి. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా ఆపేసి ఈరోజు మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ రిటచ్ అనేది ఎలా చేయాలో ప్రతి స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మీ ఇమేజ్ వచ్చేసి స్నాప్సీడ్ యాప్లోకి షేర్ చేసుకోండి. స్నాప్సీడ్ యాప్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తా. మీరైతే ఫస్ట్ మీ ఇమేజ్ అనేది స్నాప్సీడ్లోకి షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, స్నాప్సీడ్లోకి మీ ఇమేజ్ అనేది ఇలా షేర్ చేసుకోండి. షేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అని ఒక టూల్ కనిపిస్తుంది. సెలెక్ట్ టూల్ మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సెలెక్ట్ టూల్ మీద మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా ఒక్కడ మీ ఇమేజ్ మీద ఇలా ట్యాప్ చేసి పట్టుకుంటే మీకైతే ఇలా రౌండ్ వస్తుంది. తర్వాత మీరు ఇలా జూమ్ అవుట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ బ్రైట్నెస్ అనేది అయితే ఒక 30 అలా పెట్టేసుకోండి. కాంట్రాస్ట్ అనేది అయితే తగ్గించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసిన తర్వాత వచ్చేసి రైట్ సింబల్ తీయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మళ్ళీ పెన్సిల్ సింబల్ మీదనే క్లిక్ చేయండి. మళ్ళీ సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ హ్యాండ్స్ మీద వస్తే మీరైతే బ్రైట్నెస్ అనేది పెంచండి అండ్ కాంట్రాస్ట్ అనేది తగ్గించండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే మీ ఇమేజ్ ఇలా చేసిన తర్వాత మీరు వచ్చేసి అయితే ఈ ఇమేజ్ అనేది సేవ్ చేసుకోండి. ఇమేజ్ అనేది సేవ్ చేసుకొని ఇప్పుడు లైట్రూమ్లో రిటచ్ చేసి చూపెడతాను మీకు. ఈ ఇమేజ్ అనేది లైట్రూమ్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే యాడ్ చేసుకొని రిటచ్ చేసి చూపెడతాను ఫ్రెండ్స్. మీరైతే లైట్రూమ్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. దీనికోసం అయితే మీరైతే లైట్రూమ్ ప్రీమియం వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఆల్రెడీ ఒక వీడియో ఇచ్చిన. ఆ వీడియో వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తా, లేదా పైన ఐకార్డ్లో ప్లే చేస్తా. ఆ వీడియో లింక్ వచ్చేసి కింద లైట్రూమ్ యాప్ లింక్ అని ఇస్తా. మీరైతే దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియో అయితే ప్లే అవుతుంది. మీరైతే ఆ వీడియో చూసుకొని అయితే లైట్రూమ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే లైట్రూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లైట్రూమ్ యాప్ ఓపెన్ చేసి వస్తుంది. మీకు అయితే ఇంటర్ఫేస్ ఇలా అనిపిస్తుంది. దీంట్లో వచ్చేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఉన్న ప్రతి ఒక్క ఇమేజ్ అనేది అయితే మీకైతే ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఇమేజ్ కనిపించిన తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే మీరు మీ ఇమేజ్ అనేది అయితే ఇక్కడైతే మీరైతే ఎంచుకోండి. అయితే ఇక్కడైతే నా ఇమేజ్ ఎంచుకున్న తర్వాత వచ్చేసి యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడెడ్ మీద క్లిక్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అయితే మీ ఇమేజ్ అయితే యాడ్ అయిన వాళ్ళు ఇలా వస్తుంది. మీరైతే మీ ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే ప్రీమియం వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఆ వర్షన్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాం. మీరైతే ఆ వీడియో చూస్తే మీరు ప్రీమియం వర్షన్ అయితే
క్లియర్గా డౌన్లోడ్ చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్. మీరైతే లైట్రూమ్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే సైడ్కి ఇలా టూల్స్ చూపెడతాయి ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి అయితే మీరైతే ఇక్కడ సన్లైట్ సింబల్ కింద ఈ టూల్ ఉందిగా దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు వచ్చేసి ఇక్కడ మిక్స్ అనే టూల్ అనిపిస్తుంది, మిక్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మిక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డన్ సింబల్ పక్క ఉంటే ఇక్కడ రౌండ్ షేప్ అండ్ యారో గుర్తులు అనిపిస్తున్నాయి, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఒక్కసారి డబుల్ టచ్ ఇచ్చుతాను మీకు ఇమేజ్ అనేది జూమ్ అవుతుంది ఫ్రెండ్స్. జూమ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంకా సాచురేషన్ అనేది తగ్గించాను ఫ్రెండ్స్. సాచురేషన్ అనేది తగ్గించిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మీ షర్ట్ మీద డబుల్ టచ్ చేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ షర్ట్ మీద సాచురేషన్ అనేది ఇంక్రీజ్ చేయండి. నేనైతే ఇంక్రీజ్ చేస్తున్నా చూడండి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి సాచురేషన్ కొంచెం పెరుగుతుంది. దీంతో మీరైతే డిక్రీజ్ చేయండి ఓకేనా. మీరైతే ఇలా డిక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరైతే సాచురేషన్ క్వాలిటీ అయితే -91 పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్. -91 అంటే మీరైతే సాచురేషన్ క్వాలిటీ అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత వచ్చేసి రైట్ సింబల్ మీద ఫ్రెండ్స్. రైట్ సింబల్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ అనిపిస్తున్న సన్లైట్ సింబల్ ఉంది కదా, సన్లైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి రండి ఫ్రెండ్స్. కిందికి వచ్చేసి ఇక్కడ బ్లాక్ అనేది ఉంది కదా, బ్లాక్స్ అనేది అయితే మీరైతే తక్కువ చేయండి ఫ్రెండ్స్. తక్కువ చేసిన తర్వాత వచ్చేసి మళ్ళీ సన్లైట్ మీద క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఫ్రెండ్స్ ఇట్లా కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ టూల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనిలో వచ్చేసి థర్డ్ టూల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరైతే ఈ కార్నర్లో ఒకసారి ఇలా అనండి ఫ్రెండ్స్. ఈ కార్నర్లో ఈ థర్డ్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత థర్డ్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి కార్నర్లో ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చేస్తాం అయితే మీకైతే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇటు సైడ్ పట్టండి. ఇటు సైడ్ ఇలా క్లిక్ చేసి మీ దీన్ని అయితే ఇలా రొటేట్ చేసుకోండి. అయితే రొటేట్ చేస్తున్నా. ఇలానైతే మీరైతే కొంచెం ఇక్కడైతే కొంచెం కష్టం ఉంటుంది. మీరైతే అది కాకుండా ఇటు సైడ్ అంటే అటు సైడ్ రొటేట్ అవుతుంది, అటు సైడ్ అంటే ఇటు సైడ్ రొటేట్ అవుతుంది. కొంచెం మీరు హార్డ్గా ఉంటుంది. మీరైతే కంఫర్టబుల్గా ఫీల్ కాకండి. మీరైతే ఇలా రొటేట్ చేసిన తర్వాత దీని సైజ్ వచ్చేసి అయితే ఇక్కడ పెట్టేసుకోండి. కరెక్ట్ ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సన్లైట్ సింబల్ కింద ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ హెచ్ అని అనిపిస్తుంది, కలర్ హెచ్. దీని మీద క్లిక్ చేసి దీని అయితే ఇలా పెట్టేసేయండి. మీది తీసుకురండి దీన్ని ఓకేనా. మీది తీసుకొచ్చిన తర్వాత ఇలా అనండి. కొంచెం దీని అయితే మీ ఫేస్ మీద రెడ్ టోన్ పడేటట్టయితే మీరైతే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఫ్రెండ్స్ కిందికి రండి. కిందికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ సన్లైట్ సింబల్ మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డన్ సింబల్ ఉంది కదా, రైట్ సింబల్ ఉంది కదా, రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. రైట్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ స్క్వేర్ సింబల్ ఉంది కదా, స్క్వేర్ సింబల్ మీద క్లిక్ చేయండి. విగ్నిటీ అనేది అయితే తక్కువ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి డిహాజ్ అనేది అయితే మీరైతే పెంచండి ఫ్రెండ్స్. డిహాజ్ అనేది పెంచిన తర్వాత ఇక్కడ క్లారిటీ అనేది వస్తా మీరైతే ఒక 11% అయితే ఇంక్రీజ్ చేయండి. క్లారిటీ అనేది 11% ఇంక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ సన్లైట్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి వైట్నెస్ పెంచాను ఫ్రెండ్స్. షాడోనెస్ అనేది మీ ఇమేజ్ తగ్గట్టు అయితే ఉంచుకోండి. అయితే షాడోనెస్ అనేది ఇక్కడ తగ్గిస్తున్నా. వైట్నెస్ అయితే పక్కా పెంచండి. వైట్నెస్ మంచిగా అవుతుంది, ఇమేజ్ అనేది బ్రైట్నెస్ కనిపించదు. ఆ తర్వాత వచ్చేసి హైలైట్స్తో కొంచెం పెంచండి. కాంట్రాస్ట్ అనేది అయితే కొంచెం పెంచండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ ట్రయాంగిల్ సింబల్ ఉంది కదా, ట్రయాంగిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. షార్ప్నెస్ అనేది కొంచెం పెంచండి. నాయిస్ రిడక్షన్ అనేది అయితే ఒక 33 అలా పెంచండి ఫ్రెండ్స్. 33 అలా పెంచేసిన తర్వాత మీ ఇమేజ్ అయితే ఇలా వస్తుంది చూసారా ఫ్రెండ్స్. నేను లైవ్లో మీకు అయితే ఎడిట్ చేసి చూపెట్టిన ఫ్రెండ్స్. 100% అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్. 100% అయితే ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ దిస్ ఈస్ గుంటూ మహేష్. జై హింద్.